సత్యనారాయణ స్వామికి జై. శర్మాసేత సత్యనారాయణ స్వామికి జై. ప్రథమ అధ్యాయం మొదటి కథ శ్రద్ధగా వింటూ ఉండాలి. మీరు ఆ మనసులో స్వామిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ప్రథమ అధ్యాయం మొదటి కథ. పూర్వం ఒకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ కూడి ఉన్న వారై సూత మహామును చూసి ఇలా అడిగింది: ఏ వ్రతము చేసినా, ఏ తపస్సు చేసినా కోరిన ఫలమును సిద్ధించునో అట్టి దానిని తెలుపుమని ఆ మహామునులు సూతుల వారిని కోరింది. అందులకు సూతముని: ఓ మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆనందించిన విషయమును మీకు చెప్పుదును, శ్రద్ధగా వినుడని ఇలా చెప్పుచుండెను. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకము తిరుగుచు మార్గదేశమున భూలోకమునకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టమును చూసి వీళ్లకు ఈ కష్టం ఎలా తొలుగును అని ఆలోచించుచు విష్ణు లోకమునకు వెళ్ళాను. నారద మహాముని విష్ణు లోకములో చతుర్భుజులను, తెల్లని శరీరచయ కలవాడును, శంఖము, చక్రము, గద, పద్మము మొదలు అలంకారములు అగుబాటును అగు శ్రీహరిని చూసి ప్రార్థించను. మనసుతో ఊహించడం గాని, వాక్కుతో వివరించడం గాని శక్యము కాని అతీతమైన రూపం గలవాడ, ఆది మధ్య రహిత నిర్గుణమయ్య, గుణాత్మ వంటియు ఆది వంటియు భక్తుల వారు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరించున్నాను. శ్రీహరి ఆ శ్లోకమును విని నారద మహాముని అనండి: ఓ నారద మహాముని, నీ వచన కారణమేమి? నీ కోరిక తీర్చెదను చెప్పుము అనెను. నారదుడు శ్రీ మహావిష్ణువు చూసి: జగద్రక్షక, భూలోకమున మానవులు నానాయులను పట్టుచు నానా విధ కష్టం నమ్మించున్నారు. వారి యొక్క కష్టం ఎలా తొలగును? అందుకు ఏదైనా ఉపాయం తెలుపమని అనుగ్రహమని ప్రార్థించను. అందుకు శ్రీహరి ఇలా చెప్పుచుండెను: నారద మహాముని, నీవు లోకహితాతమై చక్కని విషయం పడదివి. అందులకు ఒక వ్రతము కలదు. అది శ్రమాసహిత సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధతో ఆచరించిన వారు ఇహలోకమున సకలేశం పొందిన వారే పరమున మోక్షమును పొందుదురు. అది విని నారదుడు ఇలా అడుగుచున్నాడు: ఓ దామోదర, ఆ వ్రతమును ఆచరించవలను ఏం ఫలితం కలుగును? ఆ వ్రతమును ఎటుల ఆచరించవలను? దాన్ని ఇదివరలో ఎవరు ఆచరించిరి? అది అంతయు సవిస్తరంగా తెలుగుమని ప్రార్థించను. అందులోకి శ్రీహరి చెప్పుచుండెను: సత్యనారాయణ వ్రతము సకల దుఃఖం నివారణ చేయను, సకల ఐశ్వర్యం కలగజేయను, సంతానం కలుగును, సర్వత్రా జయప్రదంగా ఉండును. ఈ వ్రతము వైశాఖ మాసం ముందు గాని, మాఘమాసం ముందు గాని, కార్తీక మాసమును గాని, ఒక శుభదినమును గాని ఆచరించవలను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రంతో బాధపడినప్పుడు వ్రతము చేయట మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు వ్రతమును ఆచరించో అట్టి వివాదమునకు తప్పక జయం కలుగును. నారద మహాముని ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరం ఒకవారం చేయవచ్చును. ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చును. వ్రతము పౌర్ణమి తిథి గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రాంతి దినము గాని చేయవలను. సూర్యోదయం పూర్వే నిద్ర లేచి కాలగతి వేసుకొని స్నాన సంధ్యానాష్టం యథా ప్రకారం నిర్వర్తించుకొని శుచియే నిత్య భక్తితో దేవాది దేవ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధతో వ్రతమును ఆచరించునని తన మనసును స్వామిని ధ్యానం చేసుకుని నమస్కారము చేయవలను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంన గూఢ కర్మానుష్ఠానం నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంన వ్రతమును ఆచరించవలను. పూజాస్థలము గోమయంతో అలిగి శుద్ధి చేసి వరిపిండి మొదలు 5 రంగుల చున్నంతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కలశం ఉంచవను. కలశమును వెండితో గాని, రాయితో గాని, తుదకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలను. లోపత్వం చేయరాదు. యథాశక్తి అనియు ఆచరించవలను. ఆ కలశం మీద మరలా కొత్త వస్త్రం పరిచేయవను. నూతన వస్త్రం మీద సత్యనారాయణ ఉంచవలను. ఆ ప్రతిమ ఒక కలశం బంగారంతో గాని, అర్ధ కలశం బంగారంతో గాని, లేదా తుదకు పావు కలశం బంగారం చేయించి పంచామృతో అభిషేకం గావించి మండపంగా ఉంచవలను. ముందు విఘ్నేశ్వర పూజ చేయవలను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుని మొదలు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలను అధిదేవత ప్రతిదేవత పూజించవలను. మొదలు కలశమున వరుణదేవి పూజ చేయవలను. విఘ్నేశ్వరుడు మొదలు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రంతో ఉదకసం ప్రతిష్ఠించి పూజ చేయవలను. తర్వాత అష్టదిక్పాలకు తూర్పు మొదలు 8 దిక్కులను ప్రతిష్ఠించి పూజ చేయవలను. విధవ సత్యనారాయణ స్వామిని కలశం మీద పూజ చేయవలను. 4 వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా వ్రతమును ఆచరించవలను. బ్రాహ్మణులు కాని వారు పౌర్ణమిని వ్రతమును ఆచరించవలను. ఏ దినమైనను సాయంకాలము వ్రతమును ఆచరించవలను. వ్రతము చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నుక, అది లేనిచో బియ్యం నుక, చక్కెర లేనిచో బెల్లం, ఇవన్నీ సమానంగా అనగా శేరూపం చేసి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయవలను. ఆ విధంగా నైవేద్యం జరిపించి పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దర్శించి కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోనూ బ్రాహ్మణులతో కలిపి భోజనం చేయవలను.
సత్యనారాయణ ప్రీతిగా నృత్య గీతం తెప్పించమను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్ట కామత వైపడకు మిక్కిలి సులభమైన మార్గం. ఇది ప్రథమాధిక సంవత్సరం శ్రమాసేత సత్యనారాయణ స్వామికి స్వామి పాల్గొంది. या फला डीड्या अपला पुष्पया च पुष्णी बृहस्पति प्रसुतस्थानं मुचन्दमसः